పరిశుద్ధమైన నామమును బట్టి, ప్రభు ఇచ్చిన ఇటు గొప్ప సమయమును బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. చేరవచ్చిన నా ప్రియ సంఘమైన మీకు అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరికి వందనాలు. దేవుడు మనలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని ఈ ప్రత్యేకమైన ఆదివారం 8వ తారీఖున 2వ ఆదివారము ఆయన సన్నిధిలో మనల్ని ప్రభు నిలవబెట్టారు. ఈ రోజున ప్రత్యేకంగా ఉమెన్స్ డే అని జరుపుకుంటా ఉన్నారు, స్త్రీల దినోత్సవం అన్నట్లుగా. మరి దేవుడు నిజంగానే ఈ లోకములో స్త్రీని సాటి అయిన సహాయంగా, పురుషునికి సాటి అయిన సహాయముగా, ఒక కుటుంబంగా ఉండేదానికి, ఫలించేదానికి, విస్తరించేదానికి, అభివృద్ధి చెందేదానికి, దేవుని ఆ సంకల్పాన్ని నెరవేర్చేదానికి పురుషుణ్ణి దేవుడు ఏ విధంగా సృజించాడో అలాగే స్త్రీని కూడా దేవుడు మంచి హృదయముతో సృజించినట్లుగా మనకు వాక్యం తెలియజేస్తుంది. ఎంతైనప్పటికీ మరి ఎవరు ఈ డేని స్టార్ట్ చేశారో, ఎందుకు స్టార్ట్ చేశారో అన్న విషయాన్ని నేను చూడలేదు. కానీ మరి స్త్రీని గౌరవించడం అనేది మంచి విషయం. వారిని సత్కరించడం అనేది, వారిని ప్రోత్సహించడం, బలపరచడం, వారికి తోడుగా నిలవడం అనేది సమాజం చేయవలసిన పని. అది అందరూ చేస్తున్నారా చేయట్లేదా అనేది ప్రక్కన పెడితే, మరి ఉమెన్స్ డే అనేది ఉంది కాబట్టి మరి చేరిన స్త్రీలందరికీ కూడా ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరికీ కూడా. మరి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని ఈ ఆదివారమున ఆయన సన్నిధిలో నిలవబెట్టారు. మీతో నేను ఒక ప్రత్యేకమైన సందేశాన్ని తెలియజేయడానికి ఇష్టపడతా ఉన్నా. దారిలో ఒక మనిషి నడిచిపోతా ఉన్నాడు అనుకోండి. ఎవరైనా ఆ దారిలో పోతున్న వ్యక్తిని ఒక రాయి తీసుకొని కొడితే వెంటనే ఆ తగిలిన ప్రదేశాన్ని చేయబట్టుకొని వెనక్కి తిరిగి చూచి ఎవరు కొట్టారో చూసినప్పుడు కోపం తెచ్చుకుంటాం, వీలైతే తిరిగి కొడతాం, పెద్ద గొడవ చేస్తాం. ఇది జరిగే విషయం. అదే కొట్టే స్థానంలో ఒక పిచ్చోడు కానీ రాయితో కొట్టాడు అనుకోండి, ఆ కొట్టినప్పుడు వెంటనే కోపంతో తిరిగి చూస్తాం. కానీ అతని యొక్క పరిస్థితిని గ్రహించినప్పుడు, అవగాహన మారినప్పుడు మన స్పందన మారిపోద్ది. పరిస్థితి మారల, రాయి మారల, నొప్పి అనేది లేకుండా లేదు. నొప్పి ఉంది, రాయి ఉంది, జరిగిన సందర్భం అదే. కానీ పరిస్థితిని గ్రహించినప్పుడు ఒక వ్యక్తితో, మామూలు మనిషితో ఒక విధంగా స్పందిస్తున్నాం, అలాగే మతి స్థిమితం కోల్పోయిన వ్యక్తితో అసలు స్పందించట్లా. మనలో మనమే కొనుక్కుంటా, ఏందిరా నా టైం బాగలేదా, వీటి చేతిలో పడ్డని చెప్పి ఏదో మనసులో అనుకుంటా రుద్దుకుంటా పోతా ఉంటాం. ఎందుకు ఈ మాటను మీతో నేను చెప్పానంటే, ఈ లోకంలో ప్రతి మనిషికి ఏదొక శ్రమ, ఏదొక బాధ ఎవరొకరి ద్వారా వస్తూనే ఉంటుంది. కాబట్టి ప్రతి దానికి మనం స్పందించాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు కీడు చేసే వాళ్ళు కూడా ఆత్మీయంగా తెలియక స్పందిస్తారు, మనల్ని బాధ పెడతారు. ఇంకొంతమంది జ్ఞానం లేకుండా బాధ పెడతారు. ఇంకొంతమంది వారి బలహీనతలతో మనం బాధ పెడతారు, అంటే వారి స్వార్థం కోసం, ఈ లోకపరమైన ఆశల కొరకు, అవి తీర్చుకునేదానికి, లేదా ఇతరుల ద్వారా ప్రోత్సహించబడి మనల్ని బాధ పెడతారు. కాబట్టి కొన్ని రాయిల్ని మనం వదిలేస్తేనే సంతోషంగా ఉండేదానికి, నెమ్మదిగా జీవించేదానికి కారణమవుతుంది. చర్యకు ప్రతిచర్య చేస్తూ పోతా ఉన్నాం అనుకోండి, మనకు నెమ్మది ఉండదు. కొన్ని రాళ్ళని ఏం చేయాలి, మనం వదిలేయాల, పట్టించుకోకూడదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు తన జీవితం అంతా అలాగే ఉన్నారు. ప్రత్యేకించి సిలువలో కూడా ఆయన చేసిన పని ఏంటంటే, లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను.
యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, వీరేమి చేయుచున్నారో ఎరుగురు గనుక. ఎవరిని? బల్లెంతో పొడిచిన వారిని, ముళ్ళ కిరీటం పెట్టిన వారిని, పిడుగుద్దులు గుద్దిన వారిని, అవహేళన చేస్తున్న వారిని, ముఖం మీద ఉమ్మి ఊసిన వారిని, నానా మాటల చేత చిత్రహింసలు పెడుతున్న వారిని. ఇదిగో సమాజంలో అంటుంటారే, ఒరే నువ్వు మగోడవైతే రారా చూసుకుందామా అంటలా. అట్లాగా నువ్వు దేవుడైతే ఇప్పుడు ఆ శిలువ నుంచి దిగిరా, ఇప్పుడు మేము నిన్ను నమ్ముతాం. ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్న వారందరినీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. ఈ లోకంలో మనం చర్యకు ప్రతిచర్య చేస్తే హృదయంలో సమాధానంగా జీవించలేం, సంతోషంగా బ్రతకలేం. ఈ లోకంలో మనం నిరూపించుకోవాలనే ప్రయత్నం చేసినా కూడా అది సమాజం న్యాయం చేస్తుందా, అన్యాయం చేస్తుందని పక్కన పెడితే అసలు పట్టించుకోదు. నిన్ను నిరూపించుకోవాలనుకున్నావు అనుకో, సమాజంలో నేను నిజాయితీ పరుణ్ణి, నేను మంచోడిని అంటే సమాజానికి అసలు నచ్చందే మంచి. నువ్వెంత నిరూపించుకోవాలనుకున్నా సమాజం నిన్ను పట్టించుకోదు, అసలు లెక్కలో కూడా పెట్టుకోకూడదు. అదేం చేస్తుందంటే నిన్ను ఎంతసేపటికి బాధ పెట్టాలని చూస్తుంది సమాజం. ఎందుకు? తెలియక, జ్ఞానం లేక, బలహీనతలతో. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని బల్లెంతో పొడిచాడు. యేసయ్యకి ఆయనకైనా శత్రుత్వం ఉందా? ఆ బల్లెంతో పొడిచిన వారిని ఒకరు కంట్రోల్ చేస్తున్నారు. ఆ వ్యక్తులు ఎందుకు యేసుని సిలువలో మరణింపజేయాలనుకుంటున్నారు అంటే అధికారదాహం. అలాగనే ఈ రోజున నిన్ను బాధ పెట్టేవారు కావచ్చు, నిన్ను అవమానించేవారు కావచ్చు, నిన్ను ఇబ్బందికరంగా నీపై మాట్లాడేవారు కావచ్చు, వీరందరూ కూడా జ్ఞానం లేకుండా ప్రవర్తించేవారు. నీ విశ్వాసాన్ని కించపరుస్తున్నారే, వారికి తెలియదు నీ విశ్వాసం ఏందో. తెలియకనే వారు నిన్ను అవమానపరుస్తున్నారు. అబ్బా పెద్ద 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 భక్తి పరురాలమ్మా, బైబిల్ పట్టుకొని వస్తుందే. అబ్బా ప్రార్థనా పరురాలమ్మా, ఏమంత ప్రార్థనా పరురా లేదమ్మా సమాజంలో. ఈయనంత భక్తి పరులు లేడమ్మా. నీ విశ్వాసం తెలియదు వాళ్ళకి, నీ నమ్మకం వారికి తెలియదు, నీ యొక్క ఆత్మీయ జీవితం వారికి తెలియదు, నువ్వు మారిపోయిన సంగతి వారికి తెలియదు. వారు నీ పాత జీవితాన్నే చూస్తున్నారు. ఆ పాత జీవితాన్ని చూసి నేను ఏం చేస్తారంటే అవమానపరుస్తూ ఉంటారు. ఏదో ఒక స్వార్థం పెట్టుకొని అవమానపరుస్తారు. అప్పుడు ఆ రాయిని తగిలినప్పుడు వెంటనే కోపం తెచ్చుకొని పెద్ద గొడవ చేసిన, తిరిగి ఆ రాయి విసిరిన నీ జీవితంలో సమాధానం అనేది ఉండదు. కొన్ని రాళ్ళను ఏం చేయాలి? మనం వదిలేస్తే తప్ప మన హృదయంలో నెమ్మది అనేది ఉండదు. అందుకే దావీదు మహారాజు అనుభవపూర్వకంగా తన అనుభవంలో ముసలితనమందు నీతిమంతులైన విశ్వాసులకి కొన్ని మాటలు రాశాడు. ఎక్కడుంటాయి ఆ మాటలు అంటే కీర్తన 37వ కీర్తన 5వ వచనం 6వ వచనాన్ని నేను చదువుతున్నా. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. 6వ వచనం, ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరుచును. హల్లెలూయా. సమాజం నిన్ను నమ్మకపోయినా, సమాజం నిన్ను గుర్తించకపోయినా, సమాజం నువ్వు చెడ్డవాడు అని ముద్ర వేసిన, నీవు ఆయన నమ్ముకుంటే, నీవు ఆయన కార్యమును నెరవేరుస్తూ ఉంటే, నీ మార్గాన్ని యెహోవాకు అప్పగిస్తే, ఆయన మధ్యాహ్నము వలె ఆ వెలుగు ఏ విధంగా ఉంటుందో నీ నిర్దోషత్వాన్ని కూడా ఆ విధంగా సమాజానికి బయలుపరుస్తాడు దేవుడు. ఎందుకు దావీదు మహారాజు ఈ మాటలు రాశాడంటే, దుష్టులు దీవించబడ్డాన్ని చూస్తున్నాడు, భక్తిహీనులు సుఖంగా ఉండడాన్ని చూస్తున్నారు, అయితే నీతిమంతులు మాత్రం కష్టపడ్డాన్ని చూస్తున్నాడు.
అప్పుడు ఏం జరుగుతుంది నీతిమంతులకి? అయ్యా, నేను నీతిగా ఉంటే, యథార్థంగా ఉంటే పనికిమాలిన పనులు చేసేవాడు బాగుపడుతున్నాడు, దుర్మార్గం పనులు చేసేవాడు సుఖంగా ఉంటున్నాడు, నా పరిస్థితి ఏంది అని బాధపడే ఆ నీతిమంతులకి దావీదు ఈ మాటలు రాస్తున్నాడు. 1వ వచనంలో, అదే 37 వచనంలో ఏమని మాట్లాడతాడంటే, మీరు చూడండి, చదవండి అక్కడ ఉన్న మాటలు. చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకుము, దుష్కార్యములు చేయవారిని చూచి మత్సర పడకము. అంటే ఈ కీర్తన ద్వారా దావీదు సమాజానికి ఏం చెప్పదలుచుకున్నాడంటే, నీవు త్వరగా స్పందించబాకు. నీకు కలిగే అవమానాలకి, నీకు కలిగే నిందలకి, నీకు కలిగే కష్టాలకి త్వరగా స్పందించబాకు. దుష్టులను చూచి అసూయపడబాకు, కోప్పడబాకు, దేవుని మీద నమ్మకముంచు. 7వ వచనములో ఆయన మాట్లాడతాడు, యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకునుము, తన మార్గమును వర్ధిల్లు వాడిని చూచి వ్యసన పడకము, దురాలోచనలు నెరవేర్చుకున్న వాడిని చూచి వ్యసన పడకము. నువ్వు దుష్టులు చూచి వ్యసన పడబల్లే, దుర్మార్గ పనులు చూసే వారిని బట్టి కోప్పడబల్లే, నీవు యెహోవా ఎదుట మౌనంగా ఉండు. ఎందుకు మౌనంగా ఉండమని చెప్తున్నాడంటే, దావీదు ఉద్దేశాన్ని ఇంకా చెప్తాను. దావీదు ఉద్దేశం ఏంటంటే, దుష్టుల విజయం తాత్కాలికం అంట. ఏంటంట? దుష్టుల విజయం తాత్కాలికం, నీతిమంతులు శాశ్వతంగా ఆశీర్వదించబడతారన్నది దావీదు ఉద్దేశం. ఆ మాటను కూడా చెప్తున్నాడు 10-11 వచనంలో. ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోదురు, వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోదురు, దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. దావీదు చెప్తున్నాడు, నీ మార్గాన్ని యెహోవాకు అప్పగించు, ఆయన పనులు నెరవేర్చు. అప్పుడు వెలుగును వలె, మధ్యాహ్నం వెలుగు వలె నీ నిర్దోషత్వాన్ని దేవుడు బయలుపరుస్తాడు. యెహోవా ఎదుట మౌనంగా ఉండు అంటాడు. యెహోవా ఎదుట ఎలాగ ఉండాలంట? మౌనంగా ఉండు, త్వరగా స్పందించబాకు, కోప్పడబాకు, నిదానించు. పగ తీర్చుకోవాల్సింది నీవు కాదు, దేవుడే నీ ప్రతివాదిపై పగ తీర్చుకుంటాడు. హల్లెలూయా. నీవు పగ తీర్చుకోవాల్సిన అవసరంలే, దేవుడే పగ తీర్చుకుంటాడు. నేను యూట్యూబ్లో షార్ట్స్ను ఆ రీల్స్ను చూస్తా, కొన్నిసార్లు ఏదైనా చూస్తా ఉంటే, సినీ యాక్టర్ రజనీకాంత్ గారు ఏదో సభలో మాట్లాడారనుకుంటా. ఆయన క్లిప్పింగ్ 1 నిమిషం కట్ చేసి పెట్టారు. ఆయన ఏమంటాడంటే, మొరగని కుక్క ఉండదంట, విమర్శించని నోరు ఉండదంట, ఈ 2 లేని ఊరు అసలే ఉండదంట, కాబట్టి మన పని మనం చేసుకుంటూ పోవాలి అని చెప్పాడు ఆయన. ఎవరు చెప్పినా మంచి మాటే. ప్రతి కుక్క మొరగద్ది, ప్రతి నోరు విమర్శిస్తుంది, ఈ ఇద్దరు లేని ఊరు అస్సలు ఉండదు. కాబట్టి మన పని మనం ఏం చేయాలా? లేదు, వాళ్ళు విమర్శించారు కాబట్టి నేను కూడా అదే రాయితో కొడతానంటే హృదయంలో నెమ్మదిగాను జీవించలేవు, సమాధానంగా జీవించలేవు. ఈ ఉదయకాల సమయంలో ప్రభునితో మాట్లాడుతున్నాడు. ఒకవేళ సమాజంలో నిన్ను నిరూపించుకోవాలనుకో, సమాజం నేనేం చేస్తుంది? అసలు పట్టించుకోదు. ఈ రోజుల్లో అక్రమానికి విలువ ఉంది, దౌర్జన్యానికి విలువ ఉంది, అన్యాయానికి విలువ ఉంది, కానీ నీతికి, యథార్థతకు విలువ లేదు. సమాజం అంతా కలుషితం అయిపోయింది. అందుకే అందుకే ఈ సందేశానికి నేను ఒక పేరు పెట్టుకున్నా. ఈ సందేశానికి ఏంటంటే, చలనం లేని బండ. ఏంది? చలనం లేని బండ. ఎందుకు ఈ పేరుని పెట్టానంటే, కొన్నిసార్లు మనం అలా మారిపోతేనే బాగుంటాం. ఎలాగా? కొన్ని విషయాల్లో మనం అలా మారిపోతేనే బాగుంటాం. ఎలాగా? చలనం లేని బండలాగా. దేవుని ఎదుట మౌనంగా ఉంటే, మన నీతిని మనం కనపరుచుకోవాల్సిన అవసరం లే. నేను యథార్థవంతుడిని, నాకు మీరు అన్యాయం చేశారని చెప్పుకోవాల్సిన అవసరం లే, గొడవేయాల్సిన అవసరం లే, తిరగబడాల్సిన అవసరం లే. నీ మార్గాన్ని దేవునికి అప్పగించి ఆయన కార్యాన్ని నెరవేరుస్తూ ఉంటే, మధ్యాహ్నం వెలుగు వలె నీ నిర్దోషత్వాన్ని దేవుడు ఒక రోజున బయటికి తీసుకొస్తాడు. హల్లెలూయా.
ఆయన బయట పెడతాడు. ఈ రోజున చలనం లేని బండగా కాకుండా కూసే కోయిలుగా, లేదా రంకెలేసే ఎద్దుగా, బర్రిగా గాని ఉంటే మాత్రం ప్రమాదం. ఎవడొకడు కళ్ళెం వేసేస్తాడు దానికి, మూతికి. రంకెలేసేవనుకో దానికి ఏదో ఒకటి బంధాలన్నా కడతాడు, కళ్ళెమన్నా వేస్తాడు, ఏదో ఒకటి చేస్తాడు. మౌనంగా ఉంటే చాలా సార్లు నేను దారిలో పోతా ఉంటాం. ఈ మధ్య కుక్కలకి, దొంగలకి, మామూలు మనుషులకి తేడా లేదు. నిజమేలే, వాటికి జ్ఞానం లేదనుకో. వాటి డ్యూటీ ఏంటి? దారిని పోయే వాళ్ళని అరుస్తూ ఉంటాం. అదేందో కానీ మేము బైక్ మీద పోతా ఉంటే, నేను కూడా చాలా సార్లు పోయేటప్పుడు అరవదు. మా పాస్టర్ వెనకాల కూర్చో ఉంటేనే అరుస్తుంది. అది కూడా ఆమెకి అసలు భయం. అంటే ఆ కుక్క కరవదు అనుకోండి, అది అరుస్తుంది. అరిసిన తర్వాత ఆమెకి ఏంటంటే వచ్చి కరిచేస్తుందని చెప్పి భయం. ఆమె భయపడడం, నేను కూడా ఆడబడిపోతాను, నాకు భయం బైక్లో. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, చాలా మంది అరుస్తారు, అసలు కారణం ఉండదు అరిసేదానికి. కొంతమంది ఎందుకు అరుస్తారో తెలుసా? ఎవడికైనా కానీ ఉద్యోగం రాలేదనుకో, సమాజం దృష్టిలో వాడు గొప్ప పాపి. వాడేం తప్పు చేయబల్లా, వాడేం పొరపాటు చేయబల్లా, ఉద్యోగం లేకపోవడమే వాడు చేసుకున్న దురదృష్టం. ఇంకొంతమంది సరే పెళ్ళి అంటారా, కొంతమంది తొందరగా చేసుకుంటారు, కొంతమంది ఆలస్యంగా చేసుకుంటారు. అది వాళ్ళ ఒపీనియన్, వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ పక్కన పెడితే, గర్భఫలం దగ్గరకు వచ్చేసామనుకోండి, అది మనుషుల ద్వారా కలిగేది కాదు, అది దేవుడే ఇవ్వాల. ఆ గర్భఫలంగానే ఒకరంత ఆలస్యం ఏందనుకో, సమాజం దృష్టిలో వాళ్ళంత ఘోరమైన పాపులు ఇంకెవరు ఉండరు. అది నువ్వేం తప్పు చేయబల్లే, ఏం పొరపాటు చేయబల్లే, ఇంకా సమాజం ఎన్ని మాటలు అంటారో, ఎన్ని రకాలుగా ప్రశ్నిస్తారో, ఎన్ని రకాలుగా అది వారికి ఎందుకు అనుకుంటారో ఏంటో మాకు తెలియదు. ఎన్నో రకాలుగా. ఇలాగే మా నాయనమ్మ గారు కూడా, ఆమెకు కూడా సంతానం ఆలస్యం అయితే చాలా మంది ఏదో అనుంటారేమో, ఆ మందిరంలోకి వెళ్ళి ఆ హన్నా ప్రసంగం ఏడ్చి ప్రార్థన చేసుకునిందంట. 20 సంవత్సరాలకి మా నాన్న పుట్టాడు. 20 సంవత్సరాలకి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నిన్ను నిందించే వారి విషయంలో, నిన్ను అవమానపరిచే వారి విషయంలో, నీపై కోప్పడే వారి విషయంలో రంకెలేయాల్సిన అవసరంలా, తిరిగి మౌనంగా నీ మార్గాన్ని దేవుని పాదాల చెంత పెడితే చాలు. హల్లెలూయా. మౌనంగా దేవుని సన్నిధికి వచ్చి నీ బాధను వ్యక్తపరుచుకుంటే చాలు. వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు, వాళ్ళు మాట్లాడారు, వీళ్ళు మాట్లాడారు, బంధువులు అవమానపరిచారు, వెలేశారు అని చెప్పి ఇలాంటి బాధలు పెట్టుకోబాకు దయచేసి. నీ బాధను బయటికి కనపరుచుకున్న నీ కన్నీళ్ళు చూసి ఎగతాళి చేసే వాళ్ళు ఉన్నారు, కానీ నీ మీద జాలిపడే వాళ్ళు సమాజంలో లేరు. నీకు చేతిలో రూపాయి లేకపోతే చేతగానోడు వాడు అంటారే కానీ రూపాయి ఇచ్చేవాళ్ళు లేరు. వాడు చేతగానోడు రా, వాడు మగోడు కాదురా అంటారు రూపాయి చేతిలో లేకపోతే. కానీ తీసి ఇచ్చే మనుషులు సమాజంలో ఉండరు. కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గర నువ్వు కన్నీళ్లు కార్చుకోవాల్సిన అవసరం లే, అలాంటి వాళ్ళ మీద నువ్వు వాగ్వాదం వేయవలసిన అవసరం లే. నీ మార్గాన్ని దేవుని దగ్గర పెడితే, నీ మార్గం యెహోవాకు అప్పగిస్తే, నీ నిర్దోషత్వాన్ని దేవుడే బయలుపరుస్తాడు ఒకరోజు. హల్లెలూయా. కాబట్టి మన ప్రసంగం యొక్క అంశం ఏంటి? చలనం లేని బండ. కొన్నిసార్లు చలనం లేని బండలాగా మారిపోవాలి. చలనం లేని బండ ఎట్టుంటుందో తెలుసా? చూడండి మీరే. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 7వ వచనాన్ని మీరు చూస్తే, అక్కడ మాటలు నేను చదువుతున్నా. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనం. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. ఇది చలనం లేని బండ అంటే. యేసుక్రీస్తు ప్రభువారిని గురించి ప్రవచన వాక్యం. అతడు దౌర్జన్యము నొందిన, బాధపడిన, నోరు తెరువుల. ఒక్క మాట కూడా అనలా, ఒక్క మాట కూడా అని వారిని బాధ పెట్టలా. ఆయన బాధపడ్డాడు కానీ నోరు తెరవకుండా ఉన్నాడు. అప్పుడు ఆ సమయంలో ఆయన ఎట్లా మారిపోయాడు తెలుసా?
చలనం లేని బండలాగా. శరీరానికి చలనం ఉంది, కొడుతుంటే బాధ కలుగుతుంది, కానీ హృదయాన్ని బండలాగా చేసేసుకున్నాడు. సిలువలో తన నిర్దోషత్వాన్ని బయలుపరచాలనుకోలేదు, కానీ పునరుద్ధానం ద్వారా అతను నీతిమంతుడిగా తీర్చిదిద్దబడ్డాడు. హల్లెలూయా. పునరుద్ధానంలో ఆయన నీతిమంతుడిగా ప్రకటించుకున్నాడు. నేను నీతిమంతుణ్ణి, మీ కొరకు జన్మించాను, మీ పాపాల కొరకు రక్తం గార్చాను, ఇదిగో పునరుద్ధానుడై లేచానని తన నీతిని ప్రకటించుకున్నాడు యేసయ్య. రంకెలేసి కాదు, వాగ్వాదం చేసి కాదు, తోలనాడి కాదు, నిందించి కాదు, చర్యకు ప్రతిచర్య చేసి కాదు, తన యొక్క పునరుద్ధానం ద్వారా బయలుపరిచాడు. ఒకసారి సౌలు కుటుంబీకుల్లో ఒక బంధువు దావీదు రాజుని ఆ గెరా కుమారుడైన షిమి అనే వ్యక్తి శపిస్తా ఉన్నాడు, తిడతా ఉంటే ఎట్లా తిడుతున్నాడంటే 2 సమయాలు 16:7 షిమి అంటున్నాడు, నరహంతకుడా, దుర్మార్గుడా అంటున్నాడు. 8 చీపో నీ వేళ వలన నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదకి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతుడు కనుకనే నీ మోసములో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపిస్తున్నాడు. చీపో అంటున్నాడు, నరహంతకుడా, దుర్మార్గుడా అని దూషిస్తున్నాడు. ఎక్కడ తెలుసా? వీధిలో నడిచిపోయేటప్పుడు. వీధిలో నడిచిపోయేటప్పుడు దుర్మార్గుడు, మోసగాడు. ఒకవేళ మిమ్మల్ని కూడా వీధిలో నడిచిపోయేటప్పుడు మిమ్మల్ని చూసి ఏదైనా అంటున్నారనుకోండి, మీరు స్పందించాల్సిన అవసరం లే. కావాలనే కొంతమంది మిమ్మల్ని చూసే మాట్లాడతారు, మీ గురించే మాట్లాడతారు. అడిగామనుకోండి, మీ గురించి కాదు మేము మాట్లాడేది అంటారు. మీరు స్పందించారనుకోండి, అక్కడ అసమాధానం కలుగుతుందా? అసమాధానమే. అప్పుడు కూడా మీరు ఎలా మారిపోవాలి తెలుసా? చలనం లేని బండలాగా మారిపోవాలి. నన్ను కాదులే అనుకోవాలి. ఒక రోజున నా నిర్దోషత్వాన్ని దేవుడే బయలుపరుస్తాడు అనుకోవాలి. దావీదు ఆ విధంగా ఆ గెరా కుమారుడైన షిమి మాట్లాడుతుంటే దావీదు పక్కన వాళ్ళకి కోపం వచ్చిందంట. దావీదుకి పక్కన ఉండే వాళ్ళకి కోపం వచ్చింది. అయ్యా, అసలు నీ గురించి వీడికి ఏం తెలుసు? ఒక్కసారి ఒక్క మాట చదివి ఒక్క పోటుతో చంపేస్తానని చెప్తే దావీదు ఎలా స్పందించాడో తెలుసా? 9 శరయు కుమారుడైన అభిషై, ఈ చచ్చిన కుక్క నా ఏలినవాడు రాజుకు నిన్ను శపింపనేలా? నీ చిత్తమైతే నేను వాడిని చెరబోయి వాడి తల ఛేదించి వచ్చేది నేను. అప్పుడు 10 అందుకు రాజు, శరయు కుమారులారా, మీకును నాకును ఏమి పొంతు? వాడిని శపింపనీయుడు. దావీదును శపింపమని యెహోవానికి సెలవీయునుగా నీవు ఇలాగ ఎందుకు చేయుచున్నావని అపేక్షణ చేయగలవాడు ఎవరని చెప్పి అభిషేక్తోను తన సేవకులందరితోనూ పలికినదేమనగా, నా కడుపున పుట్టిన నా కుమారుడి నా ప్రాణం తీర్చుచుండగా ఈ బెన్యామీనీయుడు ఈ ప్రకారము చేయటం ఏమి ఆశ్చర్యము? వాని జోలి మానుడి, యెహోవా వానికి సెలవిచ్చి ఉన్నాడు గనుక వాని శపింపనీయుడి. ఏమన్నాడు? ఆయన బాలేదు, ఆయన పక్కనున్న వాళ్ళని కూడా అతన్ని ఏమన్నీలా. అదే కానీ మన పక్కన 2-3 ఉంటే ఏం చేస్తావా? ఇంటిని తగలబెట్టేవా? మన పక్కన బలగం లేకుండా ఇట్టున్నాం కానీ, మన పక్కన సపోర్ట్ లెక్క ఇట్టున్నాం కానీ, ఊరినూరిని మనం గాజేస్తాం బలగంగాని ఉంటే మనకు. కానీ దావీదు ప్రక్కన ఎటువంటి వాళ్ళు ఉన్నారు తెలుసా? యుద్ధంలో సైన్యం చేసే సైనికులు. ఆయన యుద్ధం చేసేవాడే, ఆయన పక్కన మంచి బలాఢ్యులు ఉన్నారు. అలాంటి వారిని పెట్టుకొని అలాంటి వారు దావీదు పక్కనుంటే దావీదు చెప్పిన మాట, యెహోవా శపించమన్నాడేమో, శపించని. నా కడుపును పుట్టిన వాళ్ళే నన్ను ఎంతో బాధ పెడుతున్నారు, ఈ బెన్యామీనుడు నన్ను బాధ పెట్టడం పెద్ద విశేషమే కాదు. ఏమో దేవుడే శపించమన్నాడేమో, శపించని, వాని జోలికి మాత్రం పోబాకండి అన్నాడు దావీదు. ఇక్కడ దావీదు ఎలా మారిపోయాడు చెప్పండి? చలనం లేని బండలాగా మారిపోయాడు. మరి నువ్వు ఎలా మారుతున్నావు? ఎలా ఉన్నావు? ఒక సందర్భం చెప్పి నేను ముగించేస్తా. ఇస్సాకు ఆనాడు తన తండ్రి తదనంతరము దేవుని యొక్క చిత్తా ప్రకారం వెళ్తూ ఉంటే, ఆ రోజుల్లో
వాళ్ళు ఒక్కొక్క ప్రాంతానికి దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి గుడారాలు వేసుకునేవాళ్ళు. ఆ రోజుల్లో వారికి ఆస్తిపాస్తులు ఏదైనా ఉన్నాయంటే అది మంచినీళ్ళే. ఎందుకు? వేల గొర్రెలు, పశువులు, ఎన్నో జీవులు, వారికున్న ఆ భార్యలు కావచ్చు, వారికున్న సంతానం కావచ్చు, చాలా గొప్పదిగా ఉంటది. ఇంచుమించు ఇంత ఊరు, మన గ్రామం అంత ఉంటది అనుకున్నాం. అంతమంది ప్రజలకు నీళ్లు అనేది చాలా అవసరం. ఆ రోజు సంపదలాగా. అప్పుడు ఇస్సాకు ఏం చేసేవాడు? వెళ్ళిన చోటకల్లా బావి త్రవ్వేవాడు. బావి త్రవ్వినప్పుడు కొంతమంది వచ్చేసారు. వచ్చి ఏం చేశారంటే, ఈ బావి మాది అని చెప్పి గొడవ వేసుకున్నారు. ఇస్సాకు వెళ్ళిపోయాడు, మౌనంగా వెళ్ళిపోయాడు. తర్వాత మరలా ఆ బావి, ఇంకో బావి తవ్వితే అక్కడ కూడా గొడవ వేసుకున్నారు. ఇది మాది, మా పితరులకు సంబంధించింది, ఇది మా జల అన్నారు. అక్కడ మౌనంగా వెళ్ళిపోయాడు. మరలా మూడవసారి బావి త్రవ్వినప్పుడు అక్కడ గొడవ ఏం వేసుకోలే. అప్పుడు దానికి రెహబోతు అని పేరు పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఇస్సాకు ఆశీర్వదించబడుతూ ఉంటే, దీవించబడుతూ ఉంటే, వారితో పాటు ఉన్న ఆ ఫిలిస్తీన్లు అందరూ కూడా వచ్చి, అయ్యా, నీ పక్షాన దేవుడున్నాడని మాకు తెలుసు, అర్థమవుతుంది. నీ పట్ల మేం చేసింది దయతో నువ్వు మనసులో పెట్టుకోబాక అని చెప్పి బ్రతిమలాడారు. ఇస్సాకు అక్కడ గొడవేయిలా, రంకిలేయిలా, ఇది నాది అని చెప్పి న్యాయ సభకి ఏడవలా, న్యాయాలు కోరుకోవాలా, ఎవరి కాళ్ళు పట్టుకోవాలా, తన పని తను చేసుకుంటూ తన మార్గాన్ని యెహోవాకు అప్పగిస్తే, ఎవరైతే ఇస్సాకును బాధ పెట్టారో వారే ఇస్సాకు దగ్గరకు వచ్చి, దయతో మమ్మల్ని క్షమించి మేం చేసినవి నువ్వు మనసులో పెట్టుకోబాకని బ్రతిమలాడారు. హల్లెలూయా. ఈ రోజున ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? నీవు నీవు చలనం లేని బండగా మారాలి. ప్రతీకారంతో కూడిన బండ కాదు, చలనం లేని బండ. ఒకవేళ నువ్వు ప్రతీకారం తీర్చుకునే వ్యక్తిగా ఉన్నావనుకోండి, నీ పరిస్థితి ఎలాగుంటుందంటే, హేరోదు అన్యాయంగా బ్యాప్తిజం ఇచ్చి యోహాను చంపేశాడు. అన్యాయంగా చంపేశాడు. తాను బ్రతుకు దినములన్నీ కూడా కలవరంతో, భయంతో బ్రతికాడు. యేసుక్రీస్తు ప్రభు అద్భుతాలు చేస్తున్నా, మహిమ కార్యాలు చేస్తున్నా, ఈ హేరోదు రాజు ఏమనుకుంటున్నాడు తెలుసా? మరలా ఈ బ్యాప్తిజం ఇచ్చి యోహాను పుట్టాడేమో, ఆయన ఎటువంటి గొప్ప కార్యాలు చేయగలడు, నేను అన్యాయంగా చంపేశానని చెప్పి చచ్చిపోయినంత కాలం భయపడుతూ కలవరాలతో బ్రతికినట్లుగా వాక్యం సెలవిస్తా ఉంది. అంతెందుకు, స్టెఫన్ని రాళ్లతో కొడతా ఉంటే మోకాలేసి, అయ్యా, వీరేం చేయించున్నారు, వీరికి తెలియదు, వీరిని క్షమించమన్నాడు. అక్కడ శరీరానికి బాధ కలుగుతుంది, ఎంతో ఇబ్బంది కలుగుతూ ఉంది. కానీ అతడు ప్రతీకారం తీర్చుకునేదానికి కానీ, శపించేదానికి కానీ, దౌర్జన్యం చేసేదానికి కానీ, వారి మీద తిరగబడేదానికి ప్రయత్నం చేయలా, చలనం లేని బండగా మారిపోయాడు. ఈ రోజున నీవు అలాంటి పరిస్థితుల్లో లేకపోతే సమాజం ఎన్నో అంటది. ఒకవేళ నీ మీద తప్పు ఉండొచ్చు, తప్పు లేకపోయి ఉండొచ్చు, ఎలాంటి పరిస్థితి ఉన్నా సరే సమాజం నిన్ను నిందిస్తుంది. సహజంగా ఎవరైనా పొరపాటు చేస్తే వాడిని ప్రోత్సహించిన అవసరం లే. వాడి దగ్గరికి వెళ్ళి వాడికి మంచి విషయాలు చెప్పి ధైర్యపరిచి వాడిని ఒక మంచి మార్గంలో పెట్టే సమాజం లేదు. కానీ ఇంకా వాడు తప్పుడు పనులు చేసేదానికి, ఇంకా వాడి మీద లేనిపోని అబండాలు పెట్టి సమాజంలో స్ప్రెడ్ చేసే సమాజం ఎక్కువగా ఉంది. ఒక మనిషిని తప్పు చేసే మనిషిని, పొరపాటు చేసే మనిషిని మనం వారితో ఒంటరిగా గడిపి వారితో మాట్లాడి ఇది 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 ప్రవర్తన అని చెప్పి మాట్లాడితే బాగుంటుందా? 10 మందిలో అడిగితే బాగుంటుందా? 10 మందిలో అడిగితే ఏం జరుగుతుంది? ఈదులో కొట్టినోడు ఇంటికి వచ్చి కొడతాడు నిన్ను. ఇంతకుముందు ఈదులో కొట్టినోడు ఇంటికి వచ్చినప్పుడు కొడతాడు. ఎందుకంటే వాడిని నువ్వు ఇంకా రెచ్చగొట్టావు, కానీ వాడి కోపాన్ని నువ్వు అనచలా. దీనికి కారణం నువ్వు చలనంతో స్పందిస్తున్నావు, రంకిలేస్తున్నావు.
అందుకే సామెతలో ఒక మాట ఉందండి. సామెతలు 20వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతి వాడును పోరునే కోరును. ఏముందంట? కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతి వాడును పోరునే కోరుకుంటాడు. ఈ రోజున మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము అన్నది ఈ సందేశం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు. పోరును కోరుకుంటున్నావా, ఘనతను కోరుకుంటున్నావా? ఘనత కోరుకోవాలంటే నీవు దావీదు చెప్పినట్లుగా నీ మార్గాన్ని యెహోవాకు అప్పగించు, ఆయన కార్యములు నెరవేర్చు. అప్పుడు ఆయన మధ్యాహ్నపు వెలుగు వలె నీ నిర్దోషత్వాన్ని బయలుపరుస్తాడు. మీరు వ్యసన పడబాకండి, చెడ్డవారిని చూసి వ్యసన పడబాకండి, మిమ్మల్ని బాధ పెట్టేవారిని చూసి కోప్పడబాకండి, తిరిగి స్పందించబాకండి. మీరు దేవుని నమ్ముకొని ఆయన ఎదుట మౌనంగా ఉండండి. ఇస్సాకు అదే చేశాడు. బైబిల్లో చాలా మంది భక్తులు అదే చేశారు, మౌనంగా ఉన్నారు, వారి పని చేసుకుంటూ పోయారు. దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఈరోజు నీవు కూడా దేవుని ఎదుట మౌనంగా ఉండి నీ బాధను దేవుని ఎదుట వ్యక్తపరిస్తే, నీ బాధను ప్రభు పాదాల చెంత పెట్టగలిగితే, నీ బాధకు రెట్టింపు ఘనత, నీకు కలిగిన అవమానానికి రెట్టింపు ఆశీర్వాదాన్ని, సంతోష వస్త్రాన్ని ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. ఎవరిని విమర్శించొద్దు, ఎవరిని స్పందించొద్దు. ఇప్పుడు ఈ రోజున క్రైస్తవుల్ని ఎవరైనా అంటారేమో, వారికి పడట్లేదు. చాలామంది అనుకుంటారు ఏసయ్య అమెరికా దేవుడు, ఫారెన్ దేవుడు అని. నిజానికి చెప్పాలంటే ఒక మాట చెప్తా, దేవుడు అనే ఆయన ఒక ఊరికి, ఒక ప్రాంతానికి ఉండేవాళ్ళు దేవుడు కాదు. పలాని దేశంకు మాత్రమే దేవుడు అంటే దేవుడు అవుతాడా? దేవుడు అనేవాడు ఎవరో తెలుసా? అందరికీ దేవుడు. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఒక కులానికి కాదు, ఒక మతానికి కాదు, ఒక వర్గానికి కాదు, ఒక జాతికి కాదు, ఆయన అందరికీ ప్రభు. ఆయన నీ కులాన్ని చూడ్డు, నీకున్న ఆర్థిక స్తోమతను చూడ్డు, నీ అందాన్ని చూడ్డు, నీకున్న స్థితిగతులను చూడ్డు. ఆయన హృదయాన్ని చూచి ప్రేమిస్తాడు. ఎందుకో తెలుసా? ఆయన చేతులతో నిన్ను నిర్మించాడని వాక్యంలో ఉంది. హల్లెలూయా. తల్లి గర్భములో నన్ను నిర్మించిన వాడు నీవే, పిండముగా ఉన్నప్పుడు నన్ను చూచిన వాడు నీవే అని దావీదు మాట్లాడుతున్నాడు. ఆయన ఫారిన్ దేశాలకి దేవుడు కాదు, అందరికీ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఒక ప్రాంతానికి, ఒక కులానికి దేవుడు కాదని అందరికీ దేవుడు. ఆ దేవుడు చెప్తున్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఆయన చెప్పాడు, వదకు తేబడిన గొర్రె పిల్ల వలె నోరు తెరువలేదంట. చలించని బండగా మారిపోయాడు, చలనం లేని బండగా మారిపోయాడు. ఈ రోజున నీవు కూడా చలనం లేని బండగా మారిపోతేనే నీవు నెమ్మదితో ఉండగలవు. చలనం లేని బండగా లేవనుకోండి. ఒకసారి యాకోబు కుటుంబంలో షెకెము కానాను దేశంకి వచ్చి అక్కడ షెకెం అనే ఊరిలో దేనా వెళ్తుంటే ఆ ఊరిలో రాజు కుమారుడు ఆ దేనాన్ని చెరిచాడు. అప్పుడు యాకోబు తన కుమారులు వచ్చిన దాకా ఆగితే వారిలో లేవి అనే ఆయన, షిమ్యోను అనే ఆయన ఇద్దరు కూడా ఏం చేశారంటే ఆ ఊరిలో ఉండే మగవాళ్ళందరినీ చంపేశారు, పన్నాగొంబని. అప్పుడు యాకోబు అంటాడు, మీరు నా పట్ల ఎంత ఘోరమైన పరిస్థితి తీసుకొచ్చారో తెలుసా? కొన్ని జాతులకు నన్ను పగవాడినిగా చేసేసారని బాధపడి వేదన పడ్డాడు. ఆ ఊరి నుంచి వెళ్ళిపోయాడు యాకోబు. మరలా ఇంకొక ఊరు, అతను బాధపడుతుంటే, మదన పడుతుంటే దేవుడు చూడలేక మరొక ప్రాంతానికి వెళ్ళమని చెప్పి పంపించాడు. పోరును కోరుకునేవాడు మూర్ఖుడు, ఘనతను కోరుకునేవాడు మౌనంగా ఉంటాడు, చలించడు, తన హృదయం నిబ్బరంగా ఉంటుంది. ఒక్క విషయం చెప్తున్నాను, ముగించేస్తాను. ప్రారంభంలో మీకు ఒక విషయం చెప్పా. ఏం చెప్పా? ఒక మామూలు మనిషి రాయితో కొడితే కోపడతాం, గొడవ వేసుకుంటాం. అదే పిచ్చోడు కొడితే చెప్పండి, పిచ్చోడు కొడితే గొడవ వేసుకుంటా?
తిడతా. ఇప్పుడు నీకు నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటో తెలుసా? నిన్ను ఆ విధంగా గాయపరిచే వాళ్ళందరూ పిచ్చోళ్ళు అనుకో. నేను బాధ పెట్టేవాళ్ళు కావచ్చు, నేను అవమానించేవారు కావచ్చు, నేను నిందించేవాళ్ళు కావచ్చు. వారిని నువ్వేమనుకోవాలా? వారికి పాపం తెలియదులే పిచ్చోళ్ళు వాళ్ళు, కొంచెం మరి మైండ్ బాగలేదని చెప్పి అనుకో. ఇంక నువ్వు వాళ్ళ మీద స్పందించలేవు. బాగలేని వాళ్ళ మీద ఏం స్పందిస్తావు? మతిస్థిమితం లేని వాళ్ళతో ఏం స్పందిస్తావు? అజ్ఞానులతో ఏం స్పందిస్తావు? స్పందించవు. అలా ఉండగలిగితే ఆ మౌనమే నీ ఘనతకు కారణమవుతుంది. ఆ మౌనమే నీ హృదయంలో సమాధానానికి కారణమవుతుంది. ఆ మౌనమే నీ నిర్దోషత్వాన్ని బయటికి తీసుకొస్తుంది. హల్లెలూయా. అట్టి కృప కొరకై ప్రార్థిద్దాం. తల్ల వంచి కళ్ళు మూసుకుందాం. మనం చాలా సందర్భాల్లో ఈ విధంగా అనుకుంటాం, ఉండాలి